హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఇంకా పడకలో ఉన్నారా? లేదు, ఎప్పుడో మేల్కొని ప్రార్థించుకొని వాక్యాన్ని ధ్యానించి మరోసారి వాక్యం విందామని ఉన్నారా? చూడండి, వేకువనే లేవటం, ప్రార్థించుకోవటం, దేవునితో మాట్లాడుకోవటం ఎంతో గొప్ప భాగ్యం. ఒకవేళ మీరు ఆలస్యంగా పడుకొని ఉంటే ఇప్పుడైనా లేవండి, రండి మనందరం కలిసి మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా. ప్రతి దినము నాయన మాకు ఒక క్రొత్త దినముగా ఇస్తున్నావయ్యా. మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి నేను స్తుతిస్తూ నీ కొరకు జీవిస్తూ నీ నామాన్ని మహిమపరచున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి స్తోత్రం. ఎలా ఉన్నారండి? ఏమండి, ఎట్లా ఉన్నారంటే ఏంటండి? చెప్పరేంటండి? ఏం చెప్పమంటారు? బాగున్నామనే ఊత పదం మనకు అలవాటే, కానీ బాధలు ఎన్నో ఉన్నాయన్నది కొంచెం కదిలిస్తే తెలుస్తుంది. అవును, మనకి బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలాసార్లు మనలో నుండే మన బాధలు బయలుదేరుతాయి. నీ హాన్ని నువ్వు అదుపులో పెట్టుకుంటే, నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటే, నువ్వు సగానికి సగం భారాలను అధిరోహించవచ్చు, ఎదిరించవచ్చు, తీర్చుకోవచ్చు. ఇంకా కొన్ని భారాలు, మిగిలిన సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అపవాది దగ్గర నుంచి వస్తున్నాయి. అపవాది దగ్గర నుంచి సమస్యలు వస్తున్నాయి అంటే, అపవాది డైరెక్ట్గా మన దగ్గరకు వస్తున్నాడా? వాడు ఏమన్నా మనకి ఇలాంటి శోధనలు పెడుతున్నాడా అంటే, మనుషుల ద్వారా వస్తుందండి. రక్షించబడిన మనుషులు, సాతాను చేతుల్లో వాడబడుతున్న మనుషుల ద్వారా మనకు అనేక సమస్యలు వస్తాయి. అందుకే మనుషుల మాటలు లెక్క చేయకండి, మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించకండి. ఏంటంటే, లోకులు కాకులు అంట. ఆ కాకులు కావు కామని అరుస్తూనే ఉంటాయి. దాని అరుపులకు మనం లెక్క చేయనట్టు, మనుష్యులు నిన్ను గురించి చెడు చెప్పినా మంచి చెప్పినా దాన్ని పట్టించుకోకండి. దాన్ని బట్టి మీ సంతోషం ఉండనివ్వకండి. చూసారా, కొంతమంది సంతోషం కేవలం ఇతరుల యొక్క మెప్పుదల మీద ఉంటుంది, ఇతరులు కించపరిస్తే దుఃఖం ఉంటుంది. మనం దేవునిని ఆశ్రయించడం నేర్చుకోవాలి. 56వ కీర్తనలో దావీదు అంటున్నాడు, 5వ వచనంలో, దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నది. వారు గుంపుల కోడి పొంచి ఉందరు, నా ప్రాణం తీయకూడదురు, నా ప్రాణం నా అడుగు జాడలు కనిపెట్టెదరు. ఏంటంటే, నరులు, అక్కడ ముందు చెప్పాడు, శరీరదారులు అని ఏం చేయగలరు? వాళ్ళు దినమెల్లా నా మాటలకు నువ్వు అపార్థం చేస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. మిస్అండర్స్టాండింగ్. ఈ అపార్థం అనేది వాళ్ళ తెగదిరుగుతుందండి. భార్యాభర్తల మధ్య అపార్థాలు. భర్త సరిగా భార్యను అర్థం చేసుకోడు, భార్య భర్తను అర్థం చేసుకోదు. ప్రతి మాటను తప్పుగా భావిస్తారు, ప్రతి సంభవాన్ని నెగటివ్గా ఆలోచిస్తారు, అనవసరంగా మనసు పాడు చేసుకుంటారు. కొంతమంది కావాలనే మనల్ని మాటలు అపార్థం చేసుకొని మనల్ని మళ్ళీ ఇరికించడానికి ప్రయత్నిస్తారు. నరులను నమ్ముకునడం కంటే అందుకే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దావీదు తన జీవితంలో కొంతమంది కొన్ని సమయాల్లో జయజయలు కొట్టారే కానీ, ఎన్నో సమయాల్లో దావీదు ఒంటరిగా పోరాడవలసి వచ్చింది. మనస్సాక్షిని బట్టి పోరాడవలసి వచ్చింది. చూడండి, మన మనస్సాక్షి చాలా పవర్ఫుల్ అయింది. ఆ మనస్సాక్షి, నీవు కరెక్ట్గా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నీ మనస్సాక్షి ఫోకస్ చేస్తుందండి. కెమెరామ్యాన్లు ఏం చేస్తారు తెలిసిన, ముందు ఫోకస్ చేస్తారు. ఏంటంటే అప్పుడు క్లారిటీ వస్తుంది ఒక పిక్చర్. అంతకుముందు అలాంటి పిక్చర్లో ఎవరో తెలియదు, అంతా చాలా మడ్డుగా ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని, మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిస్తున్నప్పుడు
మన అంతరంగాన్ని ఆయన పరిశీలించగలిగిన వాడు ఉన్నాడు. మనం లోకంలో మనుషుల మాటలు లెక్క చేయక్కర్లా, వారి బెదిరింపులకు లొంగక్కర్లా, వాళ్ళు పెట్టే భయాలకు భయపడక్కర్లా, వాళ్ళు పెట్టే ఆశతో కూడిన ఆశలు పెట్టే స్థితికి మనం, ఆశలకు లోబడే స్థితికి మనం దిగజారక్కర్లేదు. మీరు మంచి విశ్వాసులైతే, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటే మీరు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంటారు. మీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారో, ఏం ప్రతిఫలం వచ్చిందో అని ఆశించకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుని వైపు చూస్తూ మీ పనులు చేయగలుగుతారు. అందుకని మీ ప్రొఫెషన్ ఏదైనప్పటికీ సరే, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక విద్యార్థిగా మనం ఏ ఏ సమయాలలో ఏం చేయాలన్నది మనకు ఒక క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. దానికోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించటం అభ్యాసం చేసుకోవాలి. మనుషుల మాటలు విని దాన్ని మనసులో పెట్టుకోకండి. అసలు వినకుండా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీ గురించి ఎవరేం చెప్పుకుంటున్నారో అని, ఎవరేం చెప్పుకుంటున్నారో అన్నదానికంటే దేవా నువ్వు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నావో అని మోకరించి ప్రార్థన చేసి ఆయన దృష్టిలో నువ్వు సరిగా ఉంటే ఎవరి దృష్టిలో ఎలాగున్నా మనకేం ప్రయోజనం లేదు, ప్రమాదం లేదు. ఏమంటున్నాడండి? దినమెల్ల నా మాటలు అపార్థం చేసుకుంటున్నారు, నాకు హాని చేయవలని తలస్తున్నారు. అవునండి, మనుషుడి బాగున్న వాడిని చూస్తే పాడు చేయాలనే ఆశ, మేలు చేయాలనే ఆశ కంటే పాడు చేయాలనే ఆశతోనే మనుషులు ఈ లోకంలో నిండి ఉన్నారు. అందుకే మనుషులతో స్నేహం పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటే మనం నష్టపోతాం. తాము చేయు క్రియలు దోషక్రియలు వారు తప్పించుకొందురా. ఇక్కడ ఇంకొక మాట అందులోనే ఉంది చూడండి, 12వ వచనం. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగము అర్పించదను. ఏమంటున్నాడండి? మనుషులు ఏం చేస్తారు? నాకు నరులు ఏం చేయగలరు? ఏం చేస్తారు మనుషులు? మనల్ని హెచ్చిస్తారా? దీవిస్తారా? డబ్బులు ఇస్తారా? భయపెడతారా? చంపేస్తారా? ఏంటేంటో దేని విషయంలో మనుషుల్ని మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడండి. మనుషుల్ని ప్రేమించండి, మనుషుల్ని గౌరవించండి, మనుషుల్ని నీవలే చూసుకో. కానీ వారి మాటలు వినో, వారి మిస్అండర్స్టాండింగ్స్ వలన, వారి బెదిరింపుల వలన, వాళ్ళ యొక్క అసూయ మాటల వలన మనం కదిలించబడకూడదు. మనం స్థిరులుగా నిలబడాలి. మరి దేవుని ముందు నేనేమై ఉన్నానో అది నాకు నిజంగా దేవుడిచ్చే ప్రతిఫలం అని నమ్మాలి. శరీరధారులు నన్నేం చేస్తారు? ఇంకోసారి ప్రభు అన్నాడు, మీ శరీరమును చంపువారికి కాక మీ శరీరమును ఆత్మను చంపువారికి మీరు భయపడండి. ఏంటంటే మనుషులు మనకి మ్యాక్సిమం హాని మనల్ని చంపుతారు, కానీ మన ఆత్మను దేవుని రాజ్యము నుండి నరకానికి పంపగలిగిన శక్తి ఎవరికి లేదు. యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డారా? ప్రభువును మీరు రక్షకుడిగా అంగీకరించారా? ఇది సింపుల్ సువార్తే, కానీ ప్రభువును మీరు నమ్ముకుంటే మీ జీవితంలో అద్భుతమైన భవిష్యత్తును కలిగి ఉంటారండి. అన్ని విషయాల్లో దీవించగలుగుతారు. ఎన్నిసార్లు మీరు మనుషులకు భయపడుతున్నారు, వారి బెదిరింపులకు భయపడుతున్నారు, వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని, మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని మీరు ఎంత కృంగిపోతూ వేదన పడుతున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరే సరి చేసుకోండి. డోంట్ వరీ. నరులు ఏం చేయలేరు. మనం ఈ సోషల్ మీడియాలో కూడా రండి, చాలామంది పోస్టులు పెట్టినప్పుడు దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెడతారు. పెద్ద ఏదో ఆయనకి ఆ ప్రీచర్ తెలిసినట్టు, ఆయనకి ఈ చెప్పేవాడి కంటే బైబిల్ ఎక్కువ తెలిసినట్టు ఏంటండి, లేకపోతే ఏదో బహిరంగమైన విషయాల గురించి పెద్దగా విమర్శిస్తూ ఏంటంటే ఆ సూట్ ఎందుకు వేసుకోవాలి, బూట్ ఎందుకు వేసుకోవాలి, లేకపోతే ఇంకా ఆ మెరిసే బట్టలు ఎందుకు వేసుకోవాలి, ఆడవాళ్ళ గురించి ఏంటేంటో. నీ దృష్టి అంతా వాటి మీదే ఉంది, కానీ ఆ వాక్య సారం విన్నావా కనీసం అని అడగాలనిపిస్తుందండి నాకు అప్పుడప్పుడు. అతడు వేసే ప్రశ్నకు కామెంట్కి జవాబు ఆ యొక్క మెసేజ్లోనే ఉంటుంది, ఆ యొక్క ఫుటేజ్లోనే ఉంటుంది.
కానీ చాలామంది అసలు వినరు, దాన్ని పూర్తిగా ఏదో ఒక బిట్టు విని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందుకని మనం నిరుత్సాహపడితే, అందుకని మనం ఆగిపోతే దేవుని సువార్త అదే సమయంలో చూచినట్లయితే ఎంతోమంది అదే మాటల ద్వారా ఉజ్జీవించబడటం, ఆశీర్వదించబడటం, మేలు పొందటం చూస్తాం. మనుషుల్ని పట్టించుకోకండి. వారు మనకి ఏ మేలు చేయలేడు, ఏ కీడు చేయలేడు. ఏంటో ఒకడు ఏదో ఇస్తాడంటావు. ఏమిస్తాడు నీ ఫ్రెండ్ నీకు? ఎన్నిసార్లు ఇస్తాడు నీ ఫ్రెండ్ నీకు? ఒక్కసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, తర్వాత పోరా అంటాడు. కానీ ప్రభువు మీద నువ్వు ఆధారపడితే, ఆయన మీద నమ్మకం ఉంచితే, అనుదినం యెహోవా ఈరే ప్రతిరోజు ఏది ఎప్పుడు కావాలో అది ఇవ్వగలిగిన దేవుడిగా మన ప్రభువు ఉన్నాడండి. ఈ రోజున ఒక్కసారి ఆలోచించి, ఎన్నిసార్లు ఏదో చేద్దామని ఎవరో నిన్నేదో అన్నారని ఆగిపోయారు. పాట పాడితే బొగ్గురు గొంతు బాగలేదంటే ఆగిపోయారు. వాక్యం చదివితే నీ వాయిస్ ఫీబుల్గా ఉంది, గట్టిగా లేదు పో అంటే ఆగిపోయారు. చూడండి, ఒకటి సరిలేదు అన్నప్పుడు దాని మీద సాధకం చేస్తే అది సరి చేసుకోగలవు. నీవు నీ బలహీనతలు ఎత్తి చూపించినప్పుడు నీ శత్రువులు లేక నీకు విరోధులు వెల్కమ్ ఇట్, ఆహ్వానించండి, దాన్ని తీసుకోండి. అప్పుడు బెటర్మెంట్ గొప్పవారు అవుతాం, మెరుగవుతాం మనం. ఎందుకంటే దిద్దుబాటు చేసుకున్నప్పుడు దేవుడు నూతనత్వాన్ని మనకు అనుగ్రహిస్తాడంట. ఈ సమయంలో ఒకసారి ఆలోచించేయండి. ఎవరికి భయపడుతున్నావు? అమ్మక, నాన్నక? భయం అంటే ఏంటంటే చూస్తారేమో అని దొంగచాటుగా చేస్తారు చూడండి. అది దేవునికి భయం, దైవ భయం నీకుందా? మనుషులకు భయపడిపోతున్నావు, మనుషుల్ని సంతోషపెట్టాలని ధ్యాసలోనే ఉన్నావా? దేవ, ఇది మొదలుకొని రహస్యమంచున్న చూచున్న దేవుని సంతోషపెట్టాలనే ఆశ, నీ వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయి ప్రభు. మనుషులు మెచ్చుకున్నా నొచ్చుకున్నా దాన్ని లెక్క చేయక నీ సన్నిధిలో తండ్రి తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఆయన ఈ మాటలు వింటున్నారు, వారి హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించుము. అధికారులకు భయపడి, మనుషులకు భయపడి, లోకానికి భయపడి పారిపోయేవారిగా ఉండక నీ కొరకు నిలబడి నీవు పక్షంలో ఉన్నామని నిరూపించబడినట్లు సాక్షులుగా నిలబడటకు సహాయం చేయి. ఎవరి జీవితంలో ఆయన వెనకబడి ఉన్నారు, ఆయన కుంగిపోయి ఉన్నాడు, ఈ డిప్రెషన్లో నేను ప్రతి ఒక్కరిని ఈ రోజున విడిపించింది ఆయన. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు లోకం పోతుందయ్యా. మనుషులు ఏమి చేయలేక కుండ దగ్గర కూర్చొని దుఃఖపడుతూ కూర్చోవటం, వేదనతో కూర్చోవటం మేము చూస్తున్నాం. అట్టి స్థితి నుంచి మాకు విడుదల దయచేయి తండ్రి. నీ సన్నిధిలో ఆనందంగా, సంతోషంగా నేను స్తుతించే భాగ్యాన్ని మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలైన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి. ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా
ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకొని రండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.